హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటంటే, రేపు ఆషాఢ మంగళవారం ఈ పవిత్రమైన రోజున ఒక చిన్న నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి రోడ్డు మీద పడేస్తే చాలు, కేవలం 90 నిమిషాల్లో మీ కష్టాలు తొలగిపోయి కోరుకున్నంత ధనం లభిస్తుంది. అప్పులు తీరి అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలా సింపుల్ అండి. ఒకే ఒక నిమ్మ పండుతో మీ తలరాత మారుతుంది, అదృష్టం మారుతుంది, దురదృష్టం తొలగిపోతుంది, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అయితే ఏం చెయ్యాలి? శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ఎలాంటి పర్సనల్ సమస్యకైనా ఎన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా మందికి కట్టుకున్న వారికి, కడుపును పుట్టిన బిడ్డలకి, కన్నవారికి, తోబుట్టువులకి కూడా చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ తల్లాడిపోతుంటారు. కానీ వాటిని తీర్చుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలో, ఎవరితో పంచుకోవాలో తెలియదు, నరకంగా ఉంది. అలాంటి స్థితిలో ఈ గురుగారికి ఒక్కసారి కాల్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడేసి ఒక రిలీఫ్ అన్నది మీకు ఇస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తగొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, నిమ్మకాయ అంటే కేవలం ఒక పండు మాత్రమే కాదండి, దీనిలో అద్భుతమైన దైవిక శక్తి ఉంది. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, చెడు దృష్టిని, నరఘోషని తనలోకి లాక్కునే శక్తి నిమ్మకాయకి పుష్కలంగా ఉంటుంది. అయితే సాక్షాత్తు దుర్గమ్మకి, ఆది పరాశక్తి, ఇలాంటి శక్తి దేవతలకు ఎంతో ఇష్టమైన ఒక పండు ఇది. అందుకే కొత్త వాహనాలకు, కొత్త ఇళ్లకు, పూజల్లో అమ్మవార్లకి నిమ్మకాయలను ఉపయోగిస్తుంటారు. రాహుకేతువులు, శనిదోష ప్రభావం తగ్గించటంలో కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది, బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. అయితే మంగళవారం నాడు ఈ నిమ్మకాయతో ఏం చెయ్యాలి అంటే గనక, ఇది మన సమస్యలని, అప్పుల బాధలని, ఆర్థిక ఇబ్బందులని, దురదృష్టాన్ని, నరఘోషని, జనాల ఏడుపని, అలాగే మన మీద చేసిన చెడు ప్రయోగాలని అన్నింటినీ దూరం చేసే పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం రోజు ఒక మంచి నిమ్మ పండుని తెచ్చుకోండి. మచ్చలు లేని పసుపు రంగులో ఉన్న స్వచ్ఛమైన నిమ్మకాయను ఒకదాన్ని తెచ్చిపెట్టుకోండి. అయితే ఇది రాత్రిపూట చేయాలని గుర్తుంచుకోండి. నిమ్మకాయను శుభ్రంగా కడిగేసి కాటికతో కానీ, స్కెచ్ పెన్తో కానీ స్పష్టంగా 777 అనే నెంబర్ని రాయండి. 777 అనే నెంబర్ని రాయండి. ఇది సంఖ్యాశాస్త్రంలో న్యూమరాలజీ ప్రకారం, ఈ ఏంజల్ నెంబర్స్ ప్రకారం ఇది ఈ 777 అనేది దైవగ్రహానికి సంబంధించిన నెంబరు. చాలా పవర్ఫుల్ అయిన నెంబరు. ఊహించిన ధన లాభానికి కూడా సంకేతం ఇది. అయితే ఆ నిమ్మకాయని కుడి చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకుని మీ మనసులోని బలమైన కోరికను, అంటే అప్పులు తీరాలి, మంచి ఉద్యోగం రావాలి, ప్రమోషన్ రావాలి, శాలరీ పెరగాలి, ధనాకర్షణ కలగాలి, ఇచ్చిన డబ్బు రావాలి, పెళ్లి జరగాలి, ఇలా నరఘోష, నరదృష్టి తొలగిపోవాలి, ఇలా మీరు కోరుకోండి. మీ కోరికను సంకల్పంగా చెప్పుకోండి. తర్వాత శనిదేవుని అనుగ్రహం మరియు కర్మఫలాల నివారణ కోసం ఒక చిన్న ఇనుప మేకును నిమ్మకాయలోకి గుచ్చండి. ఆ నిమ్మకాయతో మీకు మీరే తల చుట్టూ 3 సార్లు కుడి నుండి ఎడమ, ఎడమ నుండి కుడికి అలా 3 సార్లు దిష్టి తీసుకోండి. దిష్టి తీసిన వెంటనే ఆ నిమ్మకాయను ఇంటి లోపల అస్సలు పెట్టకండి. వెంటనే బయటకు వెళ్ళి రోడ్డు మీద కానీ లేదా 4 రోడ్ల కూడల్లో కానీ పడవేయండి. వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కొద్దిగా నీళ్లు తలపై చల్లుకోండి. ఈ ఒక్క చిన్న పరిహారం అండి. ఆషాఢ మాసంలో మంగళవారం రోజున చెయ్యబోతున్న ఈ పరిహారం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, మీ ఈ ఒంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడుని కూడా దూరం చేస్తుంది, నెగిటివిటీని లాగేస్తుంది, ఒక పాజిటివ్ వైబ్స్ని మీకు ఇస్తుంది, అన్నీ కలిసి వచ్చే విధంగా చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వచ్చే విధంగా మీకు చేస్తుంది. డబ్బుదారులు మీకు కనిపిస్తాయి. ఈ చిన్న పరిహారంతో మీలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షింపబడుతుంది. అష్టలక్ష్మి కటాక్షం కలిగి మీ ఇల్లు సిరి సంపదలతో ఎప్పుడు కూడా తొలతూగుతుంది.
ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ చిన్న నిమ్మకాయ పరిహారం చేయండి. మీ ఒంట్లో ఉన్న చెడునంతా తొలగించుకొని మంచిని, అదృష్టాన్ని, డబ్బులని మీరు ఆకర్షిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.